శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శిఖరం సమీపంలో చిరుత యాత్రికుల కంటికి చిక్కింది. శిఖరం దగ్గర డివైడర్ ఎక్కి కూర్చుంది. అటుగా వెళ్లనున్న భక్తులు చిరుతను సెల్ ఫోన్ కెమెరాతో వీడియో తీశారు. చిరుత సంచారంపై శ్రీశైలం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. శిఖరం సమీపంలో చిరుత యాత్రికుల కంటికి చిక్కింది. శిఖరం దగ్గర డివైడర్ ఎక్కి కూర్చుంది. అటుగా వెళుతున్న భక్తులు చిరుతను సెల్ ఫోన్ కెమెరాతో వీడియో తీశారు. చిరుత సంచారంపై శ్రీశైలం దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు. అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమై భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ కర్నూలు నుంచి మురళి ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి, శ్రీశైలం శిఖరం వద్ద చిరుతపులి కనిపించిన ఖచ్చితమైన ప్రదేశం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీశైలం అభయారణ్య ప్రాంతంలో శ్రీశైల క్షేత్రానికి వెళ్లే మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. ఏదైతే శ్రీశైలంకి అతి చేరువలో ఉన్నటువంటి శిఖరం వద్ద చిరుతపులి డివైడర్ ఎక్కి కూర్చుండడాన్ని చూసినటువంటి అటుగా వెళ్తున్నటువంటి ప్రయాణికులు సెల్ ఫోన్ లో కారులో ఉన్నటువంటి ప్రయాణికులు సెల్ ఫోన్ లో ఆ చిరుత దృశ్యాలను బంధించారు. ఈ నేపథ్యంలో అధికారులు, శ్రీశైలం అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు రాత్రి సమయంలో వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రకంగా వన్యప్రాణులు రోడ్ల మీదకి వచ్చే సమయంలో ఏదైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే తక్షణమే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మరోవైపు మురళి, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతమేనా అది? అయితే శ్రీశైలం క్షేత్రానికి కొద్ది దూరంలో ఉండే ప్రాంతం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ఆ ప్రాంతంలో అయితే సంచరించే అవకాశం ఉండదు. కాకపోతే ఆ మార్గం గుండానే శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎటు నుంచి అటు దోర్నాల నుంచి నేరుగా శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ మార్గాన్ని చేరుకొని మరి ఈ మార్గం గుండానే శ్రీశైలం క్షేత్రానికి చేరుకుంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో జనావాసాలు ఎక్కువగా ఉండరు కాబట్టి అటుగా వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించడం అనేది మంచిది కాదని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మురళి, అక్కడ ఉన్న భక్తులు ఏమంటున్నారు? చిరుత ప్రవర్తన ఎలా ఉందని చెప్తున్నారు. దాడి చేసే లక్షణాలు ఏమైనా కనిపించాయా? అయితే ఆ చిరుతపులి మాత్రం ఇప్పటి వరకు అలాంటి సంఘటన అంటే ఎవరి మీద దాడి చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రధానంగా రహదారిలో చిరుతల సంచారం అనేది తరచుగా కనిపిస్తున్న నేపథ్యంలో భక్తులు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారు. కాకపోతే శ్రీశైలం క్షేత్రంలోని సున్నిపెంట ప్రాంతంలో ఇటీవల కొన్ని సంఘటనలు మాత్రం అక్కడ ఉన్నటువంటి వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక ఇంట్లో పెంపుడు కుక్కలపై చిరుతపులి దాడి చేసి హతమార్చినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఇటు రహదారి మీదకి వచ్చే చిరుతలు ఎక్కడ ఏ వాహనదారు మీద దాడి చేస్తాయన్న భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే అడవిలో ఉండాల్సినటువంటి ఈ వన్యప్రాణులంతా రోడ్లపైకి రావడం అనేది కూడా కొంత కలవరపరుచున్నటువంటి మురళి, ఈ ఘటనపై అటవీ శాఖ ఎలా స్పందించింది? సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారా?
సర్చ్ ఆపరేషన్ అంటే తాజాగా ఈ వన్యప్రాణులు ఏదైతే ప్రస్తుతం శిఖరం వద్ద కనిపించినటువంటి ఈ చిరుతతో పాటు ఇటీవలనే శ్రీశైలం క్షేత్రానికి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ కాశీ గణపతి ఆలయ సమీపంలో కూడా ఎలుగుబంటి తాజాగా సంచరించినటువంటి దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రకంగా ఈ ఎలుగుబంటు కావచ్చు, చిరుత పులులు కావచ్చు రోడ్ల మీదకి వస్తున్నాయి కాబట్టి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారే తప్ప ఫారెస్ట్ అధికారులు మాత్రం దానికి సంబంధించినటువంటి సర్చ్ ఆపరేషన్ వంటివి మాత్రం చేయడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అడవిలో ఈ వన్యప్రాణులంతా కూడా ఆహారం కొరతతో పాటు మంచి నీళ్ల కొరత ఏర్పడడం కారణంగానే ఈ రకంగా జనవాసాల్లోకి వస్తున్నాయని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి.